హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎప్పుడైతే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ప్రారంభిస్తున్నారన్న సంగతి తెలిసిన కానుంచి ఫ్యాన్స్ మధ్య చాలా బజ్ అనేది ఏర్పడిందండి. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో, పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే బెస్ట్ సినిమాలు ఎన్నున్నా సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గబ్బర్ సింగ్ సినిమా కూడా ఒకటండి. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నా కానీ గబ్బర్ సింగ్ సినిమా కూడా మరొక అద్భుతమైన సినిమా అన్నమాట. అదేవిధంగా వీళ్ళిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిన కానుంచి ఫ్యాన్స్కు మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో మరొక ఘన విజయం సాధించే సినిమా రాబోతుందని చెప్పి మెగా ఫ్యాన్స్ అనుకున్నారన్నమాట. అయితే రాను ఈ సినిమా పైన కాస్తంత బజ్ అనేది తగ్గిందా లేక పెరిగిందా అని మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే ఏది ఏమన్నా కానీ కాస్తంత బజ్ అనేది తగ్గిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాస్తంత రాజకీయాలలో ఎక్కువ శాతం టైం గడపటం వల్ల, ఈ సినిమా అనుకున్న టయానికి రిలీజ్ కాకపోవటం వల్ల, ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు అతని టైం ఎక్కువ శాతం కేటాయించకపోవటం ఒకటి, ఇలాగ చెప్పుకోవాలంటే చాలా కారణాలు ఉన్నాయన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ సినిమా రిలీజుకు సిద్ధపడి ఈ నెల 19వ తారీఖున రిలీజ్ అవుతుందన్న సంగతి ఎప్పుడైతే వార్తలు వచ్చాయో అప్పటి నుంచి ఇక బజ్ అనేది ఈ సినిమా పైన మళ్ళీ క్రేజ్ అనేది ఏర్పడింది అనమాట. ఎందుకంటున్నానంటే ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా హిట్ అన్న ఒక్క టాక్ రానియండి, కలెక్షన్ల పరంగా ఇక మనం ఊహించలేమన్నమాట. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు నటించిన ఎన్నో సినిమాలకు ఇలా జరిగిందనమాట. కొన్ని సినిమాలు అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు యావరేజ్ టాక్ వచ్చినా కానీ సినిమాకి నిర్మాతకి ఎటువంటి లాసు లేకుండా అప్పటికి కూడా లాభాల బాటే పట్టేవాడు అనమాట. మరి ఈ లెక్కన మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా కెరియర్ కానుంచి ఇప్పటి వరకు కూడా అతను ఏ సినిమా తీసినా కానీ ఎక్కువ శాతం నిర్మాతకు లాస్ అనేది ఉండదన్నమాట. అంతేకాకుండా నాకు ఈ సినిమాలో ఒక డిసప్పాయింట్ అయిన వార్త ఏంటంటే ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉండదు అన్నట్టుగా హరీష్ శంకర్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి అనమాట. నాకు ఎక్కడో ఈ సినిమాలో ఐటెం సాంగ్ పెడితే బాగున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో ఐటెం సాంగ్ ఎన్ని హల్చల్ సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయం అనమాట. అసలు ఆ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయిలే కానీ గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అనే సాంగు అప్పట్లో ఉన్న కుర్రకారుల్ని ఒక ఊపేసింది అనమాట. కెవ్వు కేక అనే సాంగ్ వింటా ఉంటే అసలు ఆ సాంగుని చూడటానికి కూడా పదే మళ్ళీ థియేటర్లోకి వచ్చి ఆ సాంగ్ చూసి వెళ్ళిపోయేవాళ్ళనమాట చాలా మంది. కానీ అలాంటి సాంగ్ పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ ఉంటే బాగున్నట్టుగా నాకు అనిపించింది అనమాట. కానీ దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే ఒక ప్రజానాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఐటెం సాంగ్ పెడితే బాగుండదేమన్న ఉద్దేశంతో ఐటెం సాంగ్ పెట్టలేదన్నట్టుగా తెలుస్తుంది అనమాట. నాకు తెలిసినంత వరకు నేను అనుకునేది ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే రాజకీయాలు వేరు, సినిమా వేరు. రాజకీయాలకి సినిమాలకి అంటే ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. కాబట్టి రాజకీయాలే, సినిమాలే అనమాట. కాబట్టి ఒక హీరోకి ఒక సినిమాలో ఏముండాలో తన నుంచి ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అతన్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, అంటే ఏ హీరో అయినా సరే అతన్ని ఇష్టపడే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అదనేది వాళ్ళ కోరిక మేరకు అది అందిస్తే చాలు నేను అనుకునేది. ఎందుకంటున్నానంటే రాజకీయాలలో ఉంటూ సినిమాలు చేసిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారన్నమాట. ఉదాహరణకు బాలకృష్ణ గారు చూద్దాం. బాలకృష్ణ గారు ఇటు రాజకీయాలలో ఉన్నాడు, అంతేకాకుండా ఇటు సినిమాలు కూడా ఏమాత్రం కూడా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన కానుంచి ఇంతకుముందు రాజకీయాల్లోకి వెళ్ళక ముందు కూడా ఏ విధంగా అయితే సినిమాలు తీసిండో ఇప్పటికీ కూడా అదే విధంగా సంవత్సరానికి 1-2 సినిమాలు అతను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. మరి అతని సినిమాలలో అంతకుముందు రాజకీయాలలో రాకముందు ఏ విధంగా అయితే డైలాగులు అనేవి ఉన్నాయో, అంటే పవర్ఫుల్ డైలాగులు కావచ్చు, ఐటమ్ సాంగ్ కావచ్చు, ఇలాగా రాజకీయాలలో రాకముందు ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా ఇప్పటికి కూడా అతను మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు అనమాట. కానీ ఏది ఏమైనా కానీ మీ నుంచి అంటే ఒక హీరో నుంచి, అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు, రాజకీయాలలో ఉండకపోయినా ఆ హీరో నుంచి ఏమైతే కోరుకుంటారో వాళ్ళ కోరిక ఏంటనేది ఆ హీరోకి తెలుసు. కాబట్టి ఐటెం సాంగ్ పెట్టినంత మాత్రాన ఇక్కడ తప్పేమన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు అనమాట. గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ అనేది ఎంత ఉత్సాహభరితంగా ఆ పాటను మళ్ళీ చూడటానికి అప్పుడున్న అభిమానులు ఏ విధంగా అయితే వెళ్ళారో ఆ అభిమానులే ఇప్పుడు కూడా ఉన్నారు. కాబట్టి అతని నుంచి అలాంటి సాంగ్ కోరుకోవడంలో, అలాంటి సాంగ్ అతని సినిమాలో పెడితే తప్పేమీ లేదు అన్నట్టుగా నేను అనుకుంటున్నాను అనమాట. మరి చాలా మంది సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారంటే ఈ సినిమా పైన
అంత బజ్ అనేది లేదు జనాలలో, ఈ సినిమా పైన అంత బజ్ అనేది లేదు. ఈ సినిమాకి కలెక్షన్లు అనేది ఇంతకు ముందు వచ్చిన కలెక్షన్లు కూడా రాకపోవచ్చు అని చెప్పి చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. అంటే కొంతమంది సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ గారు చాలా మంది ఉంటారు కదా. ఎందుకంటున్నానంటే మెగా ఫ్యామిలీ నుంచి, మెగా హీరో నుంచి ఎట్లాంటి సినిమా వచ్చినా సరే ఆ సినిమాలపైన విష ప్రచారం జల్లే పేటీఎం బ్యాచ్ గారు కావచ్చు, కోడిగుడ్డు మీద ఈకల బీకే వాళ్ళు కావచ్చు, ఇలాగ చాలామంది దుష్ప్రచారం చేయటానికి ఎంతోమంది ఆ సినిమా రిలీజ్ అవ్వకముందు కానుంచి రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు సోషల్ మీడియాలో కోకొల్లలు అన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నానంటే ఏ సినిమా అయినా సరే మనం చూస్తాం, మనకు నచ్చితే మరొకసారి చూస్తాం, ఇంకా బాగా నచ్చితే 2-3 సార్లు చూస్తాం. ఎవరో ఏదో కోతలు కూశారన్న ఉద్దేశంతోనే మనం మన ఉద్దేశాన్ని మార్చుకొని వాళ్ళేదో ఈ సినిమా మీద పెద్ద బజ్ అనేది లేదు, ఈ సినిమా అనేది అంత అలరించదని చెప్పి ఎవరు చెప్పినా కానీ నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నానంటే ఇంతకుముందు ఎన్నోసార్లు కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలు ఎన్నో విధాలుగా విష ప్రచారం చేయడానికి ప్రయత్నించారనమాట. ఉదాహరణకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక 2 రోజుల ముందు జనవరి 12వ తారీఖున రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా పైన కూడా ఎన్ని విష ప్రచారాల జలాలో అంతకు మించి జరిగారనమాట. కానీ ఏమైందండి, లాస్ట్కి 500 కోట్ల రూపాయలు కొలగొట్టింది. 500 కోట్ల రూపాయలని కలెక్షన్ చేసిన సినిమా, రీజనల్ సినిమా అంటే ఇది మామూలు విషయం కాదనమాట. అలాగే ఈ సినిమా పైన కూడా ఎంతమంది ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎంత దుష్ప్రచారాలు చేసినా కానీ ఎవరి మాట నమ్మాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏంటి, మన సినిమా చూసిన తర్వాత ఆ సినిమాకి కాస్తంత హిట్ టాక్ వస్తే చాలు, కాస్తంత హిట్ టాక్ కానీ వచ్చిందంటే పక్కా 300 కోట్ల రూపాయలు కలగట్టాల్సిందన్నమాట. ఎందుకంటే ఎక్కువ రోజులు తిప్పి కొడితే వారం రోజులు టైం లేదు. కావాలని చూడండి, ఈ సినిమా ఒకవేళ హిట్ టాక్ కానీ వచ్చిందంటే ఎన్ని 100 కోట్ల రూపాయలు కొలగొట్టిందో మీరే చూస్తారనమాట. మనం ఊహించినంత కలెక్షన్లు రావటం పక్కా అన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ఓజీ సినిమా డైరెక్టర్ ఎవరు? సుజిత్. డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ గారి వీర అభిమాని. మరి పవన్ కళ్యాణ్ గారి వీర అభిమాని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపించాలో, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ను ఏ విధంగా తీర్చిదిద్దాలో, పవన్ కళ్యాణ్ గారి తన అభిమానులకు ఏ విధంగా అయితే నచ్చిద్దనేది తన అభిమాన హీరోని డైరెక్షన్ చేస్తున్న అభిమాని మరి ఏ విధంగా చూపించాలో తెలుసు అనమాట. అదేవిధంగా హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ గారి వీర అభిమాని అన్నమాట. మరి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపించాలో అభిమానులకు తెలియదా? కాబట్టి హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ గారి వీర 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 అభిమాని కాబట్టి తనని అభిమానించే అభిమానులకు ఏ విధంగా చూపించాలో డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ అవటం ఖాయమనిపిస్తుంది అనమాట. కాబట్టి సోషల్ మీడియాలో ఎంతమంది ఎన్ని విధాలుగా ఈ సినిమాకి బజ్ లేదు, ఈ సినిమా బాగోదు, ఈ సినిమా అలా ఉంటుంది, ఈ సినిమా ఇలా ఉండదని ఎంతమంది ఎన్ని ఏడుపులు ఏడిసినా కానీ చూసేవాళ్ళు చూడండి, ఎవరి మాట నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఇందాక నేననేది మొదట్లో బజ్ ఉంది, తర్వాత తగ్గిందని నేను ఎందుకన్నానంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో కాస్త బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా అనేది బాగా లేట్ అవడం వల్ల కొద్దిగా ఆ సినిమా పైన కాస్తంత బజ్ తగ్గింది. కానీ మరి ఇప్పుడు మాత్రం ఓ రేంజ్లో ఉంది. మనం ఊహించనంత ఇదిగా, మీరు రాసి పెట్టుకోండి, మనం ఊహించనంత ఇదిగా బ్లాక్ బస్టర్ హిట్ అవటం ఖాయమనిపిస్తుంది అనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.